వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లేటెస్ట్గా గవర్నర్కి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన దేనికి సంబంధించి అంటే ఇక్కడ చూస్తున్నాం మనం, టీడీపీ దాడులు చేస్తోంది. ఇక్కడ మనం టైటిల్ ఇవ్వడం జగన్ కామెడీపై సెటైర్లు అంటూ కూడా సోషల్ మీడియాలో అయితే జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ మీద ఏదైతే ఒక సెటైర్లు అయితే పేలుతూ ఉన్నాయి ఈ రోజున. అందుకు కారణం కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆయన కరెక్ట్గా జూన్ 4వ తేదీ రిజల్ట్స్ వచ్చాయి. ఒక ఘోర ఓటమి ముందు జగన్మోహన్ రెడ్డి ఈరోజు నిల్చున్నారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి ఈరోజు వైసీపీకి ఉంది. కేవలం 11 సీట్లకు మాత్రమే వైఎస్ఆర్సీపీ పరిమితమైంది. జగన్ ఎన్నోసార్లు టీడీపీని గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో టీడీపీ 23 సీట్లకే పరిమితం అయితే దేవుడి స్క్రిప్ట్ అంటూ కూడా ఆయన హేళన చేసిన పరిస్థితి ఉంది చంద్రబాబు నాయుడిని. ఎందుకంటే గతంలో వైసీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్ళడం జరిగింది. సో దేవుడి స్క్రిప్ట్ ఇదేనంటూ కూడా 23 సంఖ్యను హైలైట్ చేస్తూ అటు అసెంబ్లీలో ఇటు బయట చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారు. సో ఈరోజు కనీసం దేవుడు ఆ స్క్రిప్ట్ కూడా రాయలేదు జగన్మోహన్ రెడ్డికి. ఈరోజు చూసినట్లయితే కేవలం 11 సీట్లు, అంటే కనీసం అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కే పరిస్థితి ఈరోజు వైసీపీకి లేదు. తన ఓటమి చెందిన వెంటనే టీడీపీకి ఏదైతే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి ఆ విజయం దక్కిన వెంటనే జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు కూడా వచ్చున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక ఎమోషనల్గా మాట్లాడారు ఆయన. ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తుంటే ఆ ఓట్లన్నీ ఎటెళ్ళినాయి, అభిమానం ఎటెళ్ళిందంటూ జనాన్ని ప్రశ్నించారా మరి ఓటర్లను ప్రశ్నించారో తెలియదు. కానీ టీడీపీ గెలుపులో కూడా ఏదో మెరికల్ ఉందన్నట్టుగా మాట్లాడారు ఆయన. దాన్ని బట్ అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్కు, చంద్రబాబు నాయుడుకి తన యాటిట్యూడ్కి భిన్నంగా అభినందనలు కూడా తెలిపారు ఆయన. ఏమి చేయలేని సిచ్యువేషన్లో ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ నుంచి 2 days ఆల్మోస్ట్ కామ్గా ఉన్నారు. ఇక ఈరోజు సీనియర్లు కూడా కొంతమంది బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి తీరు మీద, సజ్జల మోనోపల్లి మీద చాలా సీరియస్గా ఎలిగేషన్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది బయటకు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది వైసీపీ నుంచి. ఇప్పుడిప్పుడే ఒక జక్కంపూడి రాజా కావచ్చు, అదేవిధంగా ఒక బొత్స సత్యనారాయణ కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా నెగిటివ్గా మాట్లాడుతూ వస్తున్నారు. 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఎంత వన్ సైడెడ్గా మోనోపల్లిగా వ్యవహరించారు అనేది. ఆయన అధికారాన్ని ప్రభుత్వంలో ఒక సీఎంగా, ప్రజాపాలనగా చూడలేదు, ఒక రాజరిక వ్యవస్థలాగా నడిపించారనేది వాళ్ళ పార్టీ నేతలు చెప్తున్న వాదనే. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు చూసినట్లయితే టీడీపీ నేతలు కొన్ని చోట్ల దాడులు చేస్తున్నారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నర్కి ఒక కంప్లైంట్ పెట్టారు. ఆయన గవర్నర్ని కూడా వైసీపీ నేతలు కలుస్తూ ఉన్నారు. ఈ రోజును చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఈ డైలాగ్ ఆయన టీడీపీ నేతలు మాపై దాడులు చేస్తున్నారని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వెంట నోటి డైలాగ్ వచ్చిందో అప్పుడు అది నిజంగానే టీడీపీ ఆయన ప్రత్యర్థులకే కాదు, టీడీపీ జనసేన ప్రత్యర్థులకే కాదు, కామన్ మ్యాన్కి కూడా చూసే వాళ్ళకు కూడా ఆ డైలాగులు నవ్వు తెప్పిస్తూ ఉన్నాయి. ఇదే దాడులైతే టీడీపీ నేతలు ఎక్కడ సోషల్ మీడియా వేదికగా కొంతమంది కార్యకర్తలు అలా విమర్శిస్తూ ఉన్నారు వైసీపీ నేతల్ని. గతంలో అరాచకంగా వ్యవహరించిన నేతలందరి మీద సెటైర్లు వేస్తున్నారు, సోషల్ మీడియాలో కొన్ని కమెంట్స్ పెడుతున్నారు. అంతే తప్ప ఎక్కడ భౌతికంగా టీడీపీ విజయం తర్వాత, ఘన విజయం తర్వాత వాళ్ళు దాడులు చేసిన సందర్భం అయితే లేదు. మనం చూసాం కొన్ని చోట్ల ఏదైతే విజయవాడలో వైఎస్ఆర్ బోర్డు ఉన్న యూనివర్సిటీని ఎన్టీఆర్ బోర్డు అని కూడా పేరు మార్చారు. అలాగే కొన్ని చోట్ల చూసినట్లయితే ఏదైతే వైసీపీ జెండాలు ఉన్న దగ్గర తీసేసి టీడీపీ జెండాలు ఎగరేస్తూ ఉన్నారు. ఇలాంటి తప్ప భౌతికంగా దాడులు కానీ లేకపోతే అంతకన్నా ఎక్కువగా అరాచకాలు చేసిన పరిస్థితి అయితే లేదు. ఒకవేళ అలాంటి సంఘటనలు జరిగినా ఈ పాటికే ఆల్రెడీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండేవి అలాంటి సంఘటనలు. అయితే ఇక్కడే అందరూ కూడా ప్రశ్నిస్తున్న విషయం ఏంటంటే ఈ 5 ఏళ్ల పాటు జరిగిన అరాచకం పరిస్థితి ఏంటి అనేది. ఈవెన్ పోలింగ్ రోజు మొదలుకొని ఆఖరికి ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఆల్మోస్ట్ కూటమి గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అని చెప్పిన తర్వాత కూడా టీడీపీ నేతల మీద దాడులు జరిగాయి. ఏకంగా టీడీపీలో చోటా మోటా నేతలు, టీడీపీ సోషల్ మీడియా అనుకూలంగా ఉన్న కొంతమంది వ్యక్తులను మొదలుకుంటే ఈ రోజున సాక్షాత్తు చంద్రబాబు నాయుడుని కూడా తీసుకెళ్లి జైల్లో పెడతాం జరిగింది. ఓ దేవినేని ఉమా కావచ్చు, ఓ దూలిపాల్ నరేంద్ర కావచ్చు, ఓ రఘురాం కృష్ణరాజు కావచ్చు, సొంత పార్టీ ఎంపీ ఆయన, వీళ్ళందరినీ కస్టోడియల్ టార్చర్ కూడా పెట్టిన పరిస్థితుంది ఓ పట్టాభి దాకా. అంతేకాదు ఇక కామన్ మెన్ కూడా జగన్మోహన్ రెడ్డి సైనికులు అని చెప్పుకునే వాళ్ళంతా కూడా ప్రతాపం చూపించారు. చీరాల్లో కిరణ్ లాంటి వాళ్ళ దళిత యువకుడికి గుండు కొట్టించారు. ఇక్కడ చూసినట్లయితే అనంతబాబుకి ఈస్ట్ గోదావరిలో అనంతబాబుకి ఏదైతే ఆయన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి మరీ డోర్ డెలివరీ చేస్తున్నారు. ఇక మరోవైపు చూసినట్లయితే బాపట్ల పరిధిలో మనం చూసాం అమర్నాథ్ అనే ఒక యువకుని వాళ్ళ చెల్లిని వేధిస్తున్నందుకు, ఆయన వాళ్ళ అక్కని వేధిస్తున్నందుకు తిడితే ఆ అబ్బాయిని అన్యాయంగా పెట్రోల్ పోసి తగలబెట్టారు. డాక్టర్ సుధాకర్ ఒక మాస్క్ లేదు, కరోనా టైంలో ఫెసిలిటీస్ లేవు గవర్నమెంట్ హాస్పిటల్లో అడిగితే ఆయన పిచ్చోని చేసి రోడ్డును పడేశారు, చివరికి చంపి చచ్చిపోయేలా చేస్తున్నారు. ఇలా 1 కాదు 2 కాదు అనేక సంఘటనలు ఇవి. ఒక రంగనాయకమ్మ, శంకర్ విలాస్ హోటల్ రంగనాయకమ్మ వచ్చి
కరోనా విషయంలో ఆమె 1-2 ప్రభుత్వ వ్యతిరేకత గురించి మాట్లాడినప్పుడు ఆమెను హెరాస్ చేసి ఆ హోటల్ నుంచి ఆమెను బయటికి పంపించే పరిస్థితుంది. ఇక దాదాపు 4 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న 3 రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులంతా రోడ్డెక్కితే అమరావతి రైతుల్ని వాళ్ళు పెట్టని కష్టాలు లేవు, పోలీస్ రూపంలో చేయని హెరాస్మెంటు లేదు, ఆఖరికి ప్రెగ్నెంట్ లేడీస్ని కూడా చూడకుండా కడుపులో కూడా దాన్ని పరిస్థితుంది పోలీసులు. ఆ స్థాయిలో వాళ్ళని కనీసం దేవుడికి వెళ్ళి పూజ చేసుకుందామన్నా కూడా వాళ్ళని గడప దాటనివ్వని పరిస్థితుంది. టెంట్లు వేసుకొని రోజుల తరబడి నిరాహార దీక్షలు చేసిన వాళ్ళని ఈడ్చిపడేసిన రోజులు ఉన్నాయి. ఇక ఎంపీలు ఎమ్మెల్యేలు సామాన్య జనానికే దిక్కు లేనప్పుడు ఇక ఎంపీలు ఎమ్మెల్యేలు ఎలా దిక్కుంటుందన్న స్థితిలో ఈరోజు గత 5 ఏళ్ళు పరిపాలన కొనసాగింది జగన్మోహన్ రెడ్డిది. కుప్పం చంద్రబాబు నాయుడు సొంత కాన్స్టిట్యున్సీ అది. అలాంటి కాన్స్టిట్యున్సీకి చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్ళాలంటేనే అక్కడ ఆయన అడ్డుకున్న పరిస్థితి. అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయాలంటేనే అక్కడ అంగళ్ళలో రచ్చరచ్చ చేసిన పరిస్థితి వైసీపీ నేతలంతా పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో. ఈవెన్ చంద్రబాబు నాయుడు సాక్షాత్తు ప్రతిపక్ష నేతగా ఉండి 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి మరో 15 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు వైజాగ్ పర్యటనకి వెళ్తే ఆయన క్యాన్వాయ్ మీద రాళ్లేసిన పరిస్థితి. అలా ఆయన అమరావతి రైతులను పరామర్శించడానికి వెళ్తే అక్కడ అడ్డుకొని రాళ్లేస్తే అది భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ గౌతమ్ సవాంగ్ లాంటి వాళ్ళు మాట్లాడిన పరిస్థితి. సో అందుకే ఈరోజు సోషల్ మీడియా వేదికగా జగన్మోహన్ రెడ్డి కేవలం సెటైర్స్కే సోషల్ మీడియా అడావిడి చేసినందుకే ఈ స్థాయిలో దాడులు చేస్తుంది అని ఆరోపిస్తే మరి అది 5 ఏళ్లుగా జరిగింది ఏంటి రాష్ట్రంలో అని కూడా టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తూ ఉన్నాయి. అందుకే ఈరోజు సోషల్ మీడియా వేదికగా గతంలో జరిగిన సంఘటనలు మొత్తాన్ని కూడా హైలైట్ చేస్తూ టీడీపీ సోషల్ మీడియా కానీ టీడీపీ సానుభూతి పరులో కాదు కామన్ మెన్ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఒక ధూళిపాల అరెస్టు దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు అరెస్టు దాకా ఆయన హెరాస్ చేయడం దాకా ఈరోజు మాట్లాడుతున్న పరిస్థితి మనకు అనిపిస్తోంది. వీటినే దాడులు అంటే సోషల్ మీడియా వేదికగా వస్తున్న కామెంట్లనే జగన్మోహన్ రెడ్డి దాడులు అని సంబోధిస్తే మరి 5 ఏళ్ల పాటు జరిగిన అరాచకాన్ని ఏమని పిలుస్తారంటూ కూడా టీడీపీ ప్రశ్నిస్తోంది. ఇక డే 1 నుంచే కనీసం ఆల్రెడీ మాట్లాడారైనా ఒక 6 నెలలు టైం ఇస్తాం మేము అని చెప్పి కూడా కొంతమంది నేతలు మాట్లాడుతూ వస్తున్నారు. కనీసం కూటమి గవర్నమెంట్ ఒక 6 నెలలు హనీమూన్ పీరియడ్ అన్న పూర్తి చేసుకోవాలి అని చెప్పేసి ఒకవైపు అలా మాట్లాడుతూనే రెండో రోజే టీడీపీ మీద కంప్లైంట్ ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎంత దొక్కితే అంత పైకి లేచింది టీడీపీ క్యాడర్ కానీ అదేవిధంగా జనసేన క్యాడర్ కానీ జనసేన కానీ. సో ఇలాంటి పరిస్థితుల్లో రెండో రోజు నుంచే తన వైలెన్సీ మొదలుపెట్టినట్లయితే దానికి అదే స్థాయిలో రిటార్ట్ ఉంటుందని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఓవరాల్గా అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఓటమిని చాలా విజ్ఞతగా ఆమోదించాడు అని అందరూ అనుకుంటుంటే మరోసారి తన వికృత రూపం ప్రదర్శించడానికి అయితే సిద్ధమవుతూ ఉన్నారు. లెట్స్ సీ మరి ఈ పరిణామాలు నిజంగా టీడీపీ జనసేన శ్రేణుల్ని రెచ్చగొట్టడానికి అన్న అంచనాలు కూడా వస్తున్నాయి. మరి ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిణామాలు కానీ వైఎస్ఆర్సీపీ తీసుకున్న స్టాండ్ కానీ వైఎస్ఆర్సీపీ భవిష్యత్తును ఏమలుపు తిప్పబోతుంది అనేది మనం చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.